So in this vlog lo Indians lifestyle in US or Indians lifestyle in India no కాదు. ఈ రోజు ఒక యూనివర్సల్ టాపిక్ అండి. ఇది చాలా యూస్ఫుల్, ముఖ్యంగా 12+ months ఉన్న బేబీస్ అండ్ టాడ్లర్స్కి. ఎందుకంటే మా బేబీకి ఈ ఉగ్గు అనేది చాలా సూపర్ ఫుడ్. కొంతమంది సిరియల్ అంటారు, కొంతమంది సెరిలాక్, హోమ్మేడ్ సెరిలాక్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అండ్ ఇది చాలా చాలా మంచి ఫుడ్ కాబట్టి మీకు చెప్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేస్తాను. బ్రౌన్ రైస్ 2 cups అండ్ నేను నెక్స్ట్ చెప్పేవన్నీ కూడా 1 cup అనమాట. అంటే వైట్ రైస్, తూర్ దాల్, మూంగ్ దాల్, చనా దాల్, కినోవా, ఉరాద్ దాల్, హోల్ గ్రీన్ గ్రామ్, ఇంకా బొబ్బర్లు, చిక్ పీస్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ అండ్ మసూర్ దాల్. సో ఇవన్నీ 1 cup. సో ఇవన్నీ గ్రెయిన్స్ అండ్ పల్సెస్ అనమాట. సో ఇవి ఎక్కువసేపు నానాలి కాబట్టి దాదాపు ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బెస్ట్ అనమాట. అంటే లైక్ 12 hours ఈజ్ ది బెస్ట్. సో ఇవన్నీ మనం ఒక 12 hours నానబెట్టుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఇవి నెక్స్ట్ బాదాం, క్యాష్యూ, పిస్తా, పికాన్, వాల్నట్స్ అండ్ పీనట్స్. సో ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్. అయితే బాదాంకి మాత్రం, అంటే ఆల్మండ్స్కి మాత్రం నేను కొంచెం సోక్ చేసి పైన స్కిన్ తీసేసి ఇవి కూడా కొంచెం డ్రై చేసి దాని తర్వాత డ్రై రోస్ట్ చేసుకుంటాను. సో ఒక బాండి తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం కలర్ మారే వరకు. సో అప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి బేబీకి తినేటప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా నేను వేసుకునే సీడ్స్ ఏంటంటే సీడ్స్ ఆర్ ఇంత హెవీ ఫుడ్ కాబట్టి కొంచెం డైజెషన్కి బాగా ఉపయోగపడేవి. నెక్స్ట్ నేను వాడే సీడ్స్లో వస్తే సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఓట్స్ 1 cup తీసుకుంటాను. అలాగే జీలకర్ర ఒక 2 to 3 spoons అండ్ అజ్వైన్ అంటే ఓమా అంటారు కదా, వాము అంటారు. సో అది ఒక 2 to 3 spoons అండ్ పెప్పర్కార్న్స్ అంటే మిరియాలు. సో మిరియాలు కూడా చాలా మంచిది అంటారు కాబట్టి అది కూడా 2 to 3 spoons. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్లోనే చక్కగా లైట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ రాగులు, జొన్నలు ఇలాంటివి దొరకడము, అవి ఎండబెట్టుకొని మిల్లాడించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్ పౌడర్స్ దొరుకుతాయి. నేను 1 cup రాగి పిండి, 1 cup జొన్న పిండి, జోవర్ ఫ్లోర్ అండ్ 1 cup వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. సో అవన్నీ చక్కగా మనము నానబెట్టుకొని ఆరబెట్టుకొని దాని తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి జల్లించుకొని ఒక ఫైన్ పౌడర్ వచ్చే వరకు చేసుకోవాలండి. సో ఇది ఒక ఫైన్ పౌడర్, నేను చూపిస్తాను మీకు. సో ఈ ఫైన్ పౌడర్ని మనము ఇప్పుడు సెరిలాక్లో కానీ వీటిలో కానీ స్పూన్స్ ఉంటాయి కదా, సో ఆ స్పూన్స్తో నేను ఒక 4 cups కుక్ చేస్తాను. అండ్ మా బేబీకి ఇది చాలా చాలా ఇష్టము. సో ఇప్పుడు దీని కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం, లెట్స్ గో. సో పల్సెస్ అండ్ బీన్స్ నేను సెపరేట్ ఇలా కడిగేసి చక్కగా ఆరబెట్టుకున్నాను మంచి ఎండలో. సో బేసిక్గా ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే బొబ్బర్లు, చిక్ పీస్, ఇంకా కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్, మసూర్ దాల్, ఇంకా ఉరాద్ దాల్, తూర్ దాల్, మూంగ్ దాల్, చనా దాల్, బార్లీ, కినోవా ఇవన్నీ ఉన్నాయి. నేను నాకు కొన్ని తెలుగులో వచ్చు, కొన్ని ఇంగ్లీష్లో చెప్పాను మీకు. ఇవి బ్లాక్ బీన్స్, ఇవి మసూర్ దాలు అంటే ఎర్రపప్పు అంటారు కదా అది, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా ఇవన్నీ కినోవా, ఇంకా బార్లీ గింజలు అన్నీ అన్నమాట. సో అవన్నీ నేను 12 hours నానబెట్టి మంచిగా ఇలా చక్కగా ఎండలో ఆరబెట్టాను. సో యూ కెన్ సీ. సో ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అట్లీస్ట్ ఒక 6 hours చక్కగా డ్రై అయిపోయేలాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. సో కమింగ్ టు ద రైస్, సో ఇవి బ్రౌన్ రైస్ విత్ వైట్ రైస్. సో 2 cups ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ 1 cup ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నాను.
అండ్ ఇవన్నీ డ్రై రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్తో పాటు ఓట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఏమిటో చెప్పనా? ఓకే, సో మీకు ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయేమో ఇందులో. ఇవి వేయించిన శనగపప్పులు అంటారు కదా, అవి ఓట్స్. ఇవి పిస్తా, ఇవి పీనట్స్, అలాగే ఇవి బాదం ముందు రోజే నానపెట్టి పీల్ చేసి అవి కొంచెం డ్రై చేసి దాని తర్వాత డ్రై రోస్ట్ చేశాను. అండ్ ఇది పీకాన్స్ అండ్ క్యాష్యూ, వాల్నట్స్ అండ్ సమ్ ఓట్స్ విత్ సమ్ ఫ్లాక్స్ సీడ్స్. సో యా, ఇవన్నీ కలిపి నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సో మెజర్మెంట్స్ విషయానికి వస్తే అన్నీ 1 కప్ తీసుకున్నాను. అంటే మన రైస్ కప్ ఉంటుంది కదా, సో ఆ రైస్ కప్ అనమాట. ఇంకా లైక్ జీడిపప్పు కానీ, పిస్తా కానీ, పల్లీలు కానీ, లేకపోతే వేయించిన శనగపప్పు కానీ, పికాన్స్ కానీ, పిస్తా కానీ అన్నీ కూడా 1 కప్ తీసుకున్నాను. బట్ 1/2 కప్ తీసుకున్నది ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. అండ్ మెలాన్ సీడ్స్ 1/2 కప్ తీసుకున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ తీసుకున్నాను, దాట్స్ ఇట్. అండ్ ఇక రైస్ విషయానికి వస్తే నేను 2 cups ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ 1 cup ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నాను. అలాగే ఈ నెక్స్ట్ ఈ పల్సెస్ కానీ, బీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా నేను అగైన్ 1 cup తీసుకుని సోక్ చేసుకున్నాను. సో సోక్ చేసుకున్న తర్వాత ఎలా అయినా పల్సెస్ కొంచెం పెద్దగా అవుతాయి కదా, సో నానిన తర్వాత అలా ఇవి ఎక్కువ క్వాంటిటీ అయిపోతాయి అన్నమాట. సో ఇవి నాకు అట్లీస్ట్ ఒక 4 months స్టాక్ అప్ ఫర్ మై బేబీ ఫుడ్. నెక్స్ట్ కమ్స్ ఇది. సో ఇవేంటంటే మిరియాలు, జీలకర్ర అండ్ వాము. సో కొన్ని ప్లేసెస్లో ఓమా అంటారు. సో ఇవి అన్నమాట. ఇవి 3 కూడా ఒక 2 స్పూన్స్ తీసుకొని అవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం మంచి అరోమా వచ్చే వరకు. అండ్ ఇవన్నీ మంచి డ్రై అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మిక్సీ చేసి జల్లించుకుంటాను. ఉండేది యుఎస్లో కాబట్టి ఇక్కడ జొన్నలు, రాగులు దొరికిన ఆడించుకోవడం లాంటివి కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ పౌడర్స్ తీసుకుంటాను. ఇది ఆటా అంటే వీట్ ఫ్లోర్, గోధుమ పిండి, అండ్ ఇది జొన్న పిండి, అండ్ ఇది రాగి ఫ్లోర్. సో ఈ 3 కూడా నేను 1 కప్ తీసుకుంటాను. 1 కప్ తీసుకొని ఇవి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఈ రైస్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సీడ్స్ కానీ ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాను. అలాగే ఇవి కూడా అంటే అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి కదా, లైక్ కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇంకా కిడ్నీ బీన్స్ కానీ, కందులు కానీ అన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. డ్రై రోస్ట్ చేసుకొని దాని తర్వాత పౌడర్ చేసుకుంటాను. సో ఆ పౌడర్లో ఈ పౌడర్స్ యాడ్ చేస్తాను అనమాట. సో ఈ పల్సెస్ అన్నీ కూడా నేను ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అంటే జస్ట్ ప్యాన్లో వేసి కొంచెం మంచిగా ఒక పచ్చిదనం అంతా పోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా చేసుకుంటాను దీని తర్వాత. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ అయ్యాక మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ కలర్ వచ్చే వరకు అనమాట. యూ కెన్ సీ కదా. సో ఇట్ ఈస్ లైక్ లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్. సో ఉట్టి వైట్ రైస్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఇది బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం బ్రౌనిష్ వస్తుంది. సో ఇవి కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి. సో ఇవన్నీ ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని. బియ్యం పౌడర్ చేసుకున్నాను అండ్ ఈ పప్పులు కూడా లైట్గా పౌడర్ చేసుకున్నాను ఇది. సో ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ చేసి మళ్ళీ పౌడర్లో చేసుకుంటున్నాను ఇలా. ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు నేను జల్లించిపోతున్నాను. జల్లించాక వచ్చిన పైన కొంచెం గట్టిగా ఉన్నది మళ్ళీ నేను పౌడర్ చేస్తాను. సో ఇది ఫైన్ పౌడర్ అయ్యే వరకు కూడా స్టెప్ 1, స్టెప్ 2 అండ్ పౌడర్డ్. సో అది స్టెప్ 3 అనమాట.
సో ఈ 3 స్టెప్స్లో నేను చక్కగా ఒక 4 బాటిల్స్ ఆఫ్ ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఇంత ఫైన్ పౌడర్ అయ్యే వరకు కూడా మనం చేసుకోవాలి. సో ఇది 3-4 స్టెప్స్లో మనం ఇదంతా చేసుకుంటాం అన్నమాట. సో ఫైన్ పౌడర్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది లాస్ట్ బ్యాచ్ ఆఫ్ మై ఉగ్గు అన్నమాట. సో అంత పౌడర్ చేసేసాను అండ్ ఫైనల్ బ్యాచ్ జల్లించుకుంటున్నాను. అంత ఫైన్ పౌడర్ అవ్వాలి సో దట్ బాగుంటుందన్నమాట. అండ్ మా పాపకి ఇది చాలా 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 ఇష్టం అండ్ షీ లవ్స్ ఈటింగ్ ఇట్. నేను ఇందులో కొంచెం టొమాటో రసం వేసి దానిలో కొంచెం ఎగ్ స్క్రాంబుల్ చేసి పెడతాను, ఆరెల్స్ పప్పుచారు లాగా పెడతాను, మంచి స్వీట్ పొటాటో మ్యాష్ చేసి పెడతాను. సో తనకి బేసిక్గా కొంచెం స్పైసీ ఫుడ్ ఇష్టం. సో అంత మంచి టేస్టీగా యమ్మీగా ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, సో ఇది లాస్ట్ బ్యాచ్. ఇంకొకసారి ఇది చేస్తే అయిపోతుంది. వెల్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది తీసి ఇందులో వేస్తాను. నెక్స్ట్ ఇందులో నేను 1 కప్ ఆఫ్ రాగి పిండి, 1 కప్ ఆఫ్ జొన్న పిండి అండ్ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేస్తాను. అండ్ తర్వాత ఇవన్నీ కూడా నేను బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. టైట్గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఐ థింక్ ఇది అరౌండ్ నాకు ఒక 6 బాటిల్స్ అవుతుంది. ఒక్కొక్క బాటిల్ 15 days వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఫైన్ పౌడర్, 1 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ అండ్ 1 కప్ జోవర్ ఫ్లోర్ అంటే జొన్న పిండి. సో ఈ 3 పౌడర్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని బాటిల్స్లో స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో నేను ఒక సిల్వర్ గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం థిక్ సర్ఫేస్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇది నేను చేసిన పౌడర్ చూసారా ఎంత ఫైన్ పౌడర్ ఉందో. యా, సో మీరు ప్రాసెస్లో చూసే ఉంటారు నేను చల్లించే విధానము కానీ చేయడం కానీ. అండ్ ఇది సెరిలాక్లో ఉన్న స్పూన్, ఇది నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. సో ఇదంతా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోదండి, బికాజ్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కానీ గ్రెయిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. డెఫినెట్లీ ఒక 10 minutes వరకు అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇది ఇంత వాటరీగా ఉంది కదా, సో టోటల్ థిక్ అయిపోతుంది అనమాట. సో థిక్ అయిపోయాక ఇందులో ఏదైనా వేసేసి మనం ఫిట్ చేయొచ్చు. సో యా, ఇది కుక్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఉట్టిగా పెట్టాలనుకుంటే. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇందాక మనం పెట్టినప్పుడు చాలా వాటరీగా ఉంది అండ్ ఇప్పుడు చూసారా చాలా థిక్ అయిపోయింది. సో దాదాపు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా థిక్ కావాలంటే ఇంకా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకొక 2 minutesలో ఆఫ్ చేసేసి దీనిలో మా పాపకి ఇష్టమైన ఎగ్ అండ్ మంచి పప్పు పాలకూర వేసి పెడతాను. సో యా, అప్పుడు చూపిస్తా. సో ఇంకొంచెం థిక్ అయింది చూసారా. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి, ఎందుకంటే ఇందులో నేను చల్లగా అయ్యాక ఇంకొంచెం థిక్ అవుతుంది అండ్ ఇందులో నేను కొంచెం పప్పు ఇవన్నీ వేస్తాను కాబట్టి దిస్ ఈజ్ గుడ్. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సిన బౌల్లో వేసుకుంటాను. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ దాదాపు 27-28 వచ్చి ఉంటాయి మీకు. సో 13 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, చూడండి ఇదొక ఇంగ్రీడియంట్. అండ్ దీంతో పాటు నేను కొంచెం పప్పు అండ్ మా పాపకి ఫేవరెట్ అయిన ఎగ్, ఈ 2 వేస్తాను.
సో నౌ ఇట్స్ రెడీ టు ఫీడ్ అనమాట. లెట్స్ గో. సో మా పాపకి ఫీడ్ చేయడానికి ఉగ్గు విత్ ఎగ్ అండ్ పప్పు పాలకూర ఈజ్ రెడీ. సో ఫీడ్ చేస్తాను, చూడండి ఎంత హ్యాపీగా ఎంత ఇష్టంగా తింటుందో ఈ ఫుడ్. చూసారు కదా, సో అంత పెద్ద ప్రాసెస్, బట్ ఒక 3 monthsకి అయితే సెట్ అండి. నాకు ఇలాంటి బాటిల్స్ 5 బాటిల్స్ అయ్యాయి అండ్ ఒక 2 బాటిల్స్ ఆల్రెడీ అయిపోయాయి బికాజ్ ఒక 1 month బ్యాక్ ఇది చేశాను కాబట్టి నేను. అండ్ మా పాప కూడా ఎంత బాగా తింటుందో చూసారు కదా. సో షీ లవ్స్ ఇట్. అండ్ మీరు ఇందులో ఎగ్ కానీ, స్వీట్ పొటాటో కానీ, నార్మల్ పొటాటో కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ దే లైక్ వేయచ్చు. మా పాప స్వీట్ పెద్దగా తినదు అండ్ ఐ డోంట్ ఎంకరేజ్. సో స్వీట్ ఎక్కువగా తినే పిల్లలకి కొంచెం బెల్లం కూడా వేయచ్చు. బెల్లంతో కూడా చేసినా దానికి చాలా ఐరన్ కాబట్టి బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బేబీస్ హెల్దీ అండ్ సూపర్ ఫుడ్. సో దీనివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది అండ్ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా. బట్ కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తక్కువ కన్జ్యూమ్ చేస్తే బెటర్. ఇది 12 months ప్లస్ వాళ్ళకి మాత్రమే అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనకు వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వ్లాగ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్. ఓకే, టేక్ కేర్, బాయ్.